హే ఎవ్రీవన్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ డైట్ గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ మనకి ఇప్పుడు ఏంది రంజాన్. రంజాన్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ రంజాన్లో అనేది మన ముస్లిం ఫ్రెండ్స్ అనేది చాలా ఇబ్బంది పడుతుంటారు. ప్రౌడ్స్ ఎలా మనం బ్యాలెన్స్ చేయాలి, ఫాస్టింగ్ ఉండాలి, నేను ఎలా దీన్ని నా రొటీన్ అనేది యాడ్ చేసుకోలేమనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. సింపుల్గా నేను ఇక్కడ ఒక ఫోటో పెడుతున్నాను చూడండి. సహరీ, ఇఫ్తార్, అలాగే తరఫిక్. వీటిలో మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏమనేసి చూడండి. మనకి సహరీలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎర్లీ మార్నింగ్ లేచిందే ఫుడ్ తినేసి హ్యాపీగా సూర్యుడు రాకముందే, అంటే ఫస్ట్ నమాజ్ అనేది మనకి స్టార్ట్ కాకముందే మనం ఇది స్టార్ట్ చేస్తాం అన్నమాట. మనం ఇప్పుడు ఈ మీల్ బదులు మనం ఈ షేక్ అనేది తీసుకుంటాం. లైక్ మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి మనం షేక్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇప్పుడు దానిలో అలాగే సహారీలో ఫుడ్ మనం స్కిప్ చేసి షేక్ తీసుకుంటాం. ఎనర్జీ సరిపోతుంది అంటారా? హ్యాపీగా సరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సహారీలో ఏం చేయాలంటే లేచిన వెంటనే మనం ఫ్రెష్ అయ్యేసి ఇది అలోవీరా 100 mlలో దీంట్లో ఉండే క్యాప్స్లో 2 క్యాప్స్ అనేది మనం ఫుల్గా వేసుకునేసి తాగేయచ్చు. దాని తర్వాత అఫ్రెష్ అనేది మనం ఒకటి ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు, లేదు అలోవీరా అఫ్రెష్ కూడా మనం మిక్స్ చేసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకేనా? రెండోది మన షేక్. ఈ షేక్ యాజ్ యూజువల్ మీరు ఎట్లా షేక్ అయితే ప్రిపేర్ చేసుకుంటారో సేమ్ అలాగే చేసుకోండి. కాకపోతే చిన్న అప్డేట్ ఏమంటే ప్రోటీన్ అనేది జనరల్గా 1 స్పూన్ వేసుకునే వాళ్ళు 2 స్పూన్ వేసుకోండి, 2 స్కూప్స్ వేసుకునే వాళ్ళు 3 స్కూప్స్ అనేది వేసుకోండి. అలాగే ఫార్ములా 1, ఇది కూడా మీరు ఏ ఫ్లేవర్ అయితే మీరు యూస్ చేస్తూ ఉంటారో 3 వేసుకోవాలి మనం. ఒకటి అనేది మనం ఎక్స్ట్రా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. షేక్ మేట్ 2, ఇది మీరు హ్యాపీగా షేక్ అనేది 250 నుంచి 300 mlలో మిక్స్ చేసుకోండి, మీకు ఎలా నచ్చుతుందో అలాగా. అలాగే మీకు ఒక మంచి విషయం ఏమంటే ఈ షేక్లో మనం ఫ్రూట్ అనేది ఒకటి యాడ్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి. ఓకేనా? అలాగే ఇదైన వెంటనే మనకి కొంచెం గ్యాప్ దొరుకుతుంది నమాజ్ చదివేదానికి. ఎందుకంటే నమాజ్ చదివేసాకే మనం సహరీ అనేది స్టార్ట్ చేస్తాము, రోజా అనేది స్టార్ట్ చేస్తాం. ఏం చేయొచ్చు అంటే దానికి ముందు మనం ఒక 5 to 10 minutes టైం ఉండేటప్పుడు మనం ఫ్రూట్స్ అన్నా లేదు డేట్స్ అన్నా నట్స్ అన్నా హ్యాపీగా తినాలి. ఎందుకంటే ఎంతో కొంత కార్బోహైడ్రేట్స్ మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి. ఇది సహరీ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ సహరీ నుంచి మనకి ఇఫ్తార్ వరకు టైం ఉంటుంది. ఎన్ని అవర్స్? 10 to 12 hours. ఈ టైంలో మీరు మోస్ట్లీ ఆఫ్టర్నూన్ అనేది కొంచెం బయట వర్క్స్ అనేది ఉంటే అవాయిడ్ చేయండి, ఇంట్లోనే ఉండేటట్టుగా ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే మనం బయటకు వెళ్తామో ఆ ఎండ వల్ల మన బాడీ డిహైడ్రేషన్ అయిపోతుంది. లైక్ మన బాడీలో ఉండే వాటర్ కూడా మనకి డిహైడ్రేషన్ అయిపోతుంది. అందుకనేసి ఇంకా తప్పదు, వర్క్ ఉంది వెళ్ళాలంటే ఇంకేం చేయలేం, తప్పకుండా ఇది అనేది మీరు ఒకసారి చూడండి. ఓకేనా? బ్యాలెన్స్ చేయండి. అలాగే మనం ఇఫ్తార్ ఉంది. ఇఫ్తార్కి ఏం చేయాలి? హ్యాపీగా మనం ఒక పొద్దున అనేది బ్రేక్ఫాస్ట్ చేస్తాం అన్నమాట. దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే మీరు హ్యాపీగా ఇఫ్తార్ చేసిన వెంటనే మనం వాటర్ తీసుకుంటాం కదా, ఆ వాటర్లో అలోవీరా అనేది 2 scoops వేసుకోండి, 2 caps. ఓకేనా? ఈ 2 caps వేసుకునేసి హ్యాపీగా వాటర్ అనేది కంప్లీట్ చేయండి. అయిన వెంటనే ఇంట్లో ఏమైతే ఫ్రూట్స్ అన్నా వెజిటేబుల్స్ అన్నా నట్స్ అయినా ఉంటుందో లేదా డేట్స్ అనేది ఉంటుందో అది కొంచెం తినేదానికి ట్రై చేయండి, హెవీగా కాకుండా. ఇది అయిన వెంటనే మళ్ళీ షేక్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మనం మార్నింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ లైక్ మారే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు అలో తర్వాత ఫ్రెష్ తాగి కూడా మీరు షేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ షేక్ అయిన వెంటనే మళ్ళీ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ హ్యాపీగా తినండి, పర్లేదు. కాకపోతే ముందెందుకు వద్దంటున్నానంటే మనకి అది కూడా కొంచెం డైజెషన్ అయ్యేసి ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అన్నీ మనకి బాడీలో అనేది అబ్జర్వేషన్ అయ్యేదానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి షేక్ అయితే వెంటనే ఎంటీగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ని అలాగే విటమిన్స్ వాల్యూస్ని బాడీ త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అందుకనేసి ఇంకేం లేదు. ఇదైన వెంటనే షేక్ అయిన వెంటనే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏం తింటారో హ్యాపీగా ఏముంటుందో తినండి. అలాగే తరఫిక్ తర్వాత హ్యాపీగా మీల్ అనేది మీరు ఎంజాయ్ చేయండి. ఓకేనా? మీల్లో కూడా ప్రోటీన్స్
కొంచెం ఎక్కువ ఉండేటట్టుగా బ్యాలెన్స్ చేసుకోండి, ప్రోటీన్ ఫైబర్. ఓకేనా? సో ఇది సింపుల్ అన్నమాట. సో మనం ఇక్కడ ఏమేమి అప్డేట్ చేసుకుంటున్నామంటే జస్ట్ టైమింగ్స్, ఫుడ్. సో అంతే. మిగతా మనం మార్నింగ్ ఒక 9 లోపు షేక్ తాగేది, నైట్ అనేది 7 to 8 లోపు షేక్ తాగేది. ఇవి రెండు మనకి టైమింగ్ మారింది. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ అనేది మనకి నైట్ అనేది షిఫ్ట్ అయింది అంతే. ఓకేనా? సో ఈ అప్డేట్ మీకు నచ్చితే, అలాగే ఈ ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మీకుండి ఈ ఫ్రెష్ షేక్ అనేది స్టార్ట్ చేసి ఎలా దీన్ని బ్యాలెన్స్ చేయాలనేసి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే కమెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే. ఓకేనా? సో అలాగే ఫ్యూచర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.